పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడు నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah. దయచేసి అందరం కూర్చున్నాం. దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇటు రీతిగా దేవుని సన్నిధిలో మనం కూర్చుని దేవుని స్తుతిస్తూ ఇంతవరకు ఈ సమయంలో దైవ వాక్యాన్ని కూడా వినడానికి దేవుడు మనందరి పట్ల తను చూపించిన కృపను బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది గొప్ప భాగ్యం అండి. దేవుని యొక్క వాక్యాన్ని మాటలను మనం ఆలకించుకుని మన జీవితాలని సరి చేసుకుంటానికి, సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు మనకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దానిలో అనేకమైన మాటలు పొందుపరిచి ఉంచాడు. అనేక మంది ప్రవక్తల్ని, దేవుని సేవకుల్ని మరి ఆయన తన పరిశుద్ధాత్మతో నింపి ఆయన ఆత్మతో ఈ మాటల్ని రాయించి మన నిమిత్తమే ఉంచాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే గొప్ప కృపని దేవుడు మనకు అనుగ్రహించినందుకు కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే చేరి వచ్చిన మీరందరూ సంఘంగా కూడి మరి ఈ విధంగా దేవుణ్ణి కొంత సమయం కీర్తించి ఆయన్ని ప్రార్థించి దేవుని వాక్యాలు కూడా వినడానికి సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా దేవుని నామం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఇంతకుముందు ఒక విషయాన్ని చెప్పానండి. ఆ దేవుడు తాను ఏర్పరచుకున్న కుటుంబాలుగా ఈ లోకంలో ఏర్పరచుకుని ఆ కుటుంబాల్లో నివాసం ఉండటానికి ఇష్టపడ్డాడన్న సందర్భం మరి ప్రకటన గ్రంథంలో నుంచి నేను ఒక మాట ఇంతకుముందు తెలియజేశాను. ఎంతమందికి ఇది గుర్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు తాను మనుషులతో కలిసి నివాసం ఉండడానికి, ఇంకో మాట కూడా ఉంది ఆ ప్రకటన గ్రంథంలో, కలిసి కాపురం ఉండడానికి, ఒక చక్కని మాట అది. కలిసి కాపురం ఉండడానికి దేవుడు మరి ఇష్టపడ్డాడని ప్రకటన గ్రంథంలో ఆ మాటలు చదివాము, మనం ధ్యానం చేసుకున్నాం. ఆ యొక్క ఆదివారం దినమున దేవుడు మనతో కలిసి కాపురం ఉండడానికి ఇష్టపడుతున్నాడండి. మరి అలాగే ఈ యొక్క కుటుంబాలుగా దయచేసి అమ్మ పిల్లలు కొంచెంసేపు సైలెన్స్గా ఉండండి. ఆరాధ్య, శామ్యుల్, జనకర్ అందరూ సైలెంట్గా ఉండండి కొంచెంసేపు. మరి దేవుడు తాను కాపురం ఉండడానికి, మనుషులతో కాపురం ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే కుటుంబాలుగా దేవుడు ఈ లోకంలో ఉంచాలనేసి ఆయన యొక్క ప్రణాళిక అండి, ఆయన యొక్క మరి సంకల్పమై ఉన్నది. దేవుడు తన కుటుంబాలను ఈ లోకంలో ఏర్పరచుకుని కుటుంబాలతో దేవుడు కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దానిలో భాగంగానే దేవుడు ఏం చేశాడంటే మరి ఆదాము అవ్వల్ని సృష్టించడం మనకందరికీ తెలుసుకున్న విషయం. ఆదాము అవ్వల్ని సృష్టించి వారితో కలిసి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఇష్టపడినప్పుడు ఆదాముని సృజించిన తర్వాత మరి ప్రతిరోజు కూడా సాయంకాల వేళలో చల్లపూట సమయాన్ని ఏదోన తోటలోకి వచ్చి దేవుడు ఆదాము అవ్వలతో కొంతసేపు సంభాషించి వెళ్తున్నట్టుగా మన ఆదికాండంలో వాక్యంలో మనం చూసి ఉన్నాం. మరి ఆ విధంగా దేవుడు తన ప్రేమను మనుషుల పట్ల చూపించడానికి చాలా ఇష్టపడుతున్నాడండి. మరి దేవుడు ఈ విధంగా కాపురం చేయడానికి కానీ, కలిసి ఉండడానికి కానీ, జీవించడానికి కానీ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే మరి ఆదాము దగ్గరికి ప్రతిరోజు కూడా ఈ యొక్క ఏదైనా తోటకి దేవుడు వస్తూ ఉంటున్నాడండి. ఒకరోజు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు అవ్వల దగ్గరికి మరి ఆదాము కనపడలేదండి. ఆదాము అవ్వలు కనపడకపోతే మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదాము ఎక్కడ ఉన్నావు అనేసి అడుగుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆదాము ఏం చెప్తున్నాడంటే నీ స్వరం వినినప్పుడు నేను సిగ్గు కలిగి ఉన్నాను కనుక, దిగంబరత్వంతో ఉన్నాను కనుక నీ ఎదుటికి నేను రాలేకపోతున్నాననేసి ఆదాము దేవునితో చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు నీవు దిగంబరు అనేసి ఎవరు నీకు చెప్పారనేసి కూడా ఆ సంభాషణ ఆ విధంగా జరుగుతూ ఉంటుందండి. మరి దేవుడు ఇటు రీతిగా తాను నిర్మించుకున్నటువంటి మానవుణ్ణి ఎంతో ప్రేమించడమే కాకుండా వారితో కలిసి జీవించాలనే ఉద్దేశం దేవునికి కలిగి ఉన్నది.
పరలోకంలో ఉంటున్నప్పటికీ కూడా ఆ మహిమాన్వితుడిగా మహాగణుడిగాను సమీపింపరానటువంటి తేజస్సుతో ఉంటున్న దేవుడు తన మహిమను తగ్గించుకుని మనతో కలిసి జీవించడానికి, మనతో కలిసి ఉండడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కుటుంబాలుగా జీవిస్తున్న మనము మన కుటుంబాల్లో, మన గృహాల్లో దేవుడు వచ్చి మనతో కలిసి నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడండి. మనం కట్టుకున్న ఇళ్లలోకి మనలోకి వచ్చి ఇష్టపడుతూ ఉంటున్నాడు. కనుక ఒక మాటను చూద్దాము. దేవునికి అనుకూలంగా ఉన్న గృహాలు, కుటుంబాలు ఈ లోకంలో కొన్ని ఉన్నాయి. అలాగే దేవునికి ప్రతికూలంగా ఉండి, అంటే దేవునికి ఇష్టం లేని గృహాలు కొన్ని ఉంటాయి. ఆ విధంగా జీవిస్తే ఉన్న వారు ఉంటున్నారు. కనుక మనము ఈ యొక్క గృహం గురించి, ఈ యొక్క కుటుంబం గురించి ఈ దినాన కొంత సమయమే మనము మరి ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఇష్టపడుతున్న గృహాలు ఏ విధంగా ఉండాలి, మనమైతే కుటుంబంలో జన్మిస్తున్నామో జన్మించిన తర్వాత ఏ విధంగా జీవించాలో మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో మనము మరి మన జీవితాన్ని గడుపుకుంటూ ముందుకి వెళ్ళిపోతూ ఉంటున్నాం. కానీ దేవుడు మరి తన ప్రణాళిక చెప్పిన ఏ విధంగా కుటుంబాలు ఉండాలి, ఏ విధంగా గృహాలు ఉండాలి, కుటుంబాలు జీవించాలి అనేసి దేవుడు తెలియజేస్తున్న మాటలు మనం చూద్దాం. మరి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ప్రతి ఇల్లు కూడా ఎవడైనా ఒకని చేత కట్టబడతా ఉంటుందండి. మరి సమస్తాన్ని కట్టినవాడు దేవుడు అనేసి మనం ఒప్పుకోవాలి, మనము అంగీకరించాలండి. దేవుణ్ణి మరి నమ్ముకున్న మనము, దేవుని మీద విశ్వాసం ఉంచిన మనము మరి ఈ మాటను మనము అంగీకరించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఏం చేస్తానంట, ప్రతి ఇల్లు కూడా ఎవరైనా ఒకరి చేత, ఆ గృహ యజమాని చేత, ఎవరి చేత ఒక ఇల్లు కట్టబడతా ఉంటుంది. కానీ మరి సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంకో మాట ఉందండి ఇక్కడ, కట్టబడును అన్న మాటకి 4వ నెంబర్ వేసి పుట్టినట్లు ఏముందంటే స్థాపింపబడును అనే మాట అక్కడ ఉంది, మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఇల్లును కూడా మరి కట్టుకున్న తర్వాత దాన్ని స్థిరంగా స్థాపించుకోవడానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. అది దేవుడే దాన్ని స్థాపిస్తున్నాడు అన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. సమస్తాన్ని కట్టిన వాడు దేవుడే. అంటే ఆ ఇల్లును కట్టడానికి కావలసినటువంటి శక్తిని ఆ యజమానికి అనుగ్రహించేవాడు ఎవరండి? దేవుడే. మరి ఆ ఇల్లును కట్టడానికి కావలసిన జ్ఞానం ఉండాలి, అది దేవుడే ఆ యొక్క గృహ యజమానికి లేక కట్టువానికి దేవుడు దయచేస్తా ఉంటున్నాడండి. మరి అంతేకాకుండా కట్టడానికి, ఈ యొక్క ఇల్లును కట్టడానికి అనేకమైనటువంటి వనరులు, రిసోర్సెస్ మనకి కావాలి. ఆ వనరులన్నింటినీ కూడా మరి మానవులుగా మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్నప్పటికీ కూడా అవి తేపడడానికి, రాబడడానికి దేవుడు మరి సహాయం చేయనిదే ఆ ఇల్లు కట్టబడదండి. ప్రతి ఇల్లు కూడా ఎవరైనా కడతారు, కానీ కట్టించేవాడు దేవుడు అన్నట్లుగా మరి సహాయం చేసేవాడు దేవుడే. ఒక గృహాన్ని కట్టాలన్నా లేక ఆ గృహము నివాసయోగ్యంగా ఉండాలన్నా కూడా అది దేవుని యొక్క అనుగ్రహం అనేసి ఉదయకాల సమయంలో తెలియజేస్తాను. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను. కొంతమంది పెద్ద పెద్ద గృహాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. మాకు తెలిసిన ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. మనకందరికి తెలిస్తే ఒక సహోదరుడు ఎవరంటే మనకందరికి తెలిసిన వ్యక్తే, ఆయన ప్రసాద్ గారు. తెలుసండి మీకు? అయ్యగారి యొక్క మరి తమ్ముడు, కజిన్ బ్రదర్ ప్రసాద్ గారు అని అయ్యగారి ఇంటి పక్కనే 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఉంచాడండి. కానీ దాంట్లో ఇప్పుడు నివాసం ఉండడానికి ఎవరు మనుషులు రావడం లేదండి. మేము వెళ్ళి చూస్తున్నాం అన్నమాట అక్కడ. అంటే గృహాలు కట్టబడతాయి, 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టబడతాయి, కానీ ఆ గృహాలు నివాసయోగ్యంగా లేని పరిస్థితులు ఉంటాయి. ఆ గృహాన్ని చూసినప్పుడు ఎంతో దుఃఖిస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే అమ్మగారు, అయ్యగారు అంటే ప్రసాద్ గారు మరి ఆ యొక్క పుష్పమ్మ గారు ఆ గృహంలో ఉండినప్పుడు ఎంతో సంతోషం. ఇక్కడ రాయ్ గారి కుటుంబాలు ఎంతో సందడిగా ఉండేది అనమాట. ఆ గృహాలన్నీ కూడా దేవుని యొక్క పనుల్లో, దేవుని యొక్క సన్నిధికి రావడానికి మీటింగ్స్ పెట్టుకుని ఎంతో సంతోషం ఉంటున్న గృహాలు. ఆ గృహం వైపు నేను ఇప్పుడు చూస్తుంటే ఎంతో దుఃఖం వస్తూ ఉంటుందండి. మరి కొద్ది దినాలకి, మరి సంవత్సరాల క్రితము ఒక పాస్టర్ గారికి ఫ్రీగా ఉండమనేసి ఆ గృహాన్ని ఇచ్చారండి. ఆయన కొంతకాలం ఉన్నాడు. అక్కడి నుంచి బాంబే గృహం ఏదో వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయాడండి. అక్కడ అంటే మళ్ళీ ఆ గృహము ఖాళీ అయిపోయింది అనమాట. అంటే దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే,
గృహాలు కట్టబడవు. గృహాలు కట్టిన దాంట్లో నివాసము ఉండడానికి మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవని తెలియజేస్తాను. ఉదయకాల సమయంలో ఏం తెలియజేస్తామంటే దేవుని యొక్క జ్ఞానం చేత, దేవుని యొక్క మరి సహాయం చేత కట్టబడిన ఇల్లులు అవి నివాస యోగ్యముగా ఉంటాయి, అనుకూలంగా ఉంటున్నాయి అన్నమాట. అందుకనే మరి ప్రతి ఇల్లు కూడా ఎవరైనా ఒక చేత కట్టబడినప్పటికీ కూడా సమస్తాన్ని కట్టివాడు, కట్టించేవాడు దేవుడు అనేసి మనం నమ్మాలి. ఇంకా మనం నమ్మవలసింది ఏంటంటే, మా గృహము కట్టబడాలన్నా, మా గృహములో మరి అన్ని శుభకార్యాలు, మంచి కార్యాలు జరగాలన్నా కూడా ఇది దేవుని యొక్క సహాయము చాలా అవసరం అనేసి మనం నమ్మాలండి. ఆయన మీద మనం ఆధారపడాలి. ఆ గృహంలో మరి అనేకమైనటువంటి కార్యాలు, అంతేకాకుండా ఆ గృహంలో మరి ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నీకు దీవింపబడదు, నీ గంపయు నీ పిండి పిసుగు తొట్టేయదు, అది దీవింపబడుతుందండి. అంటే గృహంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు, గృహాన్ని దేవుడు దీవించాలంటే దేవుని యొక్క మరి ఇష్టానికి అనుకూలంగా మనము లోబడి జీవించినట్లయితే దేవుడు ఆ గృహాన్ని, ఆ గృహంలో ఉన్న మనుషుల్ని దీవెనకరంగా చేస్తాడు. మరి అందరికీ మరి ఉపయోగకరంగా గృహాల యొక్క మరి మనుషులు ఉంటారనేసి ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మరోసారి చెప్తున్నాను, మరి సమస్తాన్ని కట్టిన వాడు దేవుడే. 127వ దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. ఇది ఎవరు రాశారంటే కీర్తన మరి సొలొమోను రాశాడండి కీర్తనని. మరి అంత జ్ఞానవంతుడైన సొలొమోను మరి ఎంతో జ్ఞానవంతుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఇల్లు కట్టించని యెడల. ఏమి సొలొమోను అంత జ్ఞానవంతుడు, తెలియగలవాడైనప్పుడు అతను కట్టుకోలేడండి. ఆయన ఏం చెప్తున్నాడంటే అనుభవపూర్వకంగా, యెహోవే కనుక నా ఇల్లును కట్టకపోతే నా ప్రయాసం అంతా వ్యర్థమే అంటాడు. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము, తుదకు నీకు తెలిసింది ఏంటంటే ఇది దేవుని విధి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే ఇది విధి అనేసి అక్కడ చెప్తా ఉంటాడు. మనం కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇవి ప్రిన్సిపల్స్ అనేసి సొలొమోను చెప్పడం మనం గత దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ మాటల్లో సమస్తాన్ని కట్టిన వాడు దేవుడే. ఈ మాటను మనం నమ్మాలి. మన గృహాల్లో కొంతమంది అనుకుంటాము, ఈ ఇల్లుని నేనే కట్టాను అనుకుంటా ఉంటారు. ఇదిగో నా జ్ఞానం, నా తెలివితేటలని కొంతమంది గర్విస్తూ ఉండొచ్చు. ఆ ఇల్లుని చూసినప్పుడు కొంతమంది గర్విస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, సమస్తాన్ని కట్టినవాడు దేవుడే. ఈ మాటను నమ్మాలి, ఈ మాటను అంగీకరించాలి. ఈ మాట ప్రకారంగా మనం లోబడి ఆయన మీద ఆధారపడినట్లయితే మనం చెప్పమండి, గృహాన్ని నేను కట్టానని చెప్పడం. ప్రభు కృప వల్ల ఈ యొక్క ఇల్లుని నేను పట్టుకోగలిగానండి అన్నాడు. మరి ప్రభు కృప వల్ల ఈ యొక్క మరి ధనం సమకూర్చబడ్డదండి సమయానికి. మరి ఆ ఇల్లుని నేను కట్టుకున్నాననేసి మరి కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు. నిజమే. మరి కొంతమంది మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒకవేళ డబ్బులు లేకపోయినప్పటికీ కూడా సంపూర్ణంగా మరి దేవుని మీద ఆధారపడిన వారు ఆ గృహాలు కట్టడం మనం చూస్తూ ఉంటాం. మరి లోన్లు శాంక్షన్ అవడానికి కూడా దేవుడే ఆ యొక్క సహాయం చేయాలి. మా గృహాన్ని నేను కట్టుకున్నప్పుడు నేను ఎంతగానో తిప్పలు పడ్డానండి, ఎన్నో పరిస్థితులు. ఎందుకంటే అది విశాఖపట్నం ఉడావాళ్ళు ఎప్పుడు రావాలంటే ఎన్నో తిప్పలు పడ్డానండి. అంతకుముందు అమ్మిన వ్యక్తి ఆయన అయితే చనిపోయారండి. ఆ స్థలం గల వ్యక్తి చనిపోయినప్పుడు మరి ఆ యొక్క లోన్, బ్యాంకు లోన్ పెట్టినప్పుడు ఆ లోన్ గురించి నేను ఎన్నుగానో శ్రమలు పడవలసి వచ్చిందండి. ఎందుకంటే ఆ యొక్క స్థలాన్ని అమ్మిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి. అతను ఎక్కడో మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్ళిపోయి ఉన్నారండి. మరి కాకపోతే ఆ లోన్ పెట్టినప్పుడు ఆ యొక్క లీగల్ అడ్వైస్ ఉంటారండి, బ్యాంకు లోన్ శాంక్షన్ చేయడానికి ఇతనికి ఈ లోన్ ఇవ్వచ్చా అనేసి ఆ లీగల్ అడ్వైజర్ ఒపీనియన్ ఇవ్వాలండి. ఆ లోన్ అప్లికేషన్స్ లేకపోతే లోన్ ఫార్మల్స్ పేపర్లు అన్నీ కూడా మనం అతనికి సబ్మిట్ చేసి ఆయన అంతా చూసిన తర్వాత ఓకేని ఆయన సంతకం పెడితేనే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారండి. మామూలుగా లోన్ ఇవ్వరనమాట. కాబట్టి ఆ లీగల్ అడ్వైజర్ ఏం చెప్తా ఉంటాడంటే, అంటే మీరు కొనుక్కున్న యొక్క స్థలం యొక్క యజమాని యొక్క రేషన్ కార్డుకి ఆ పేపర్ నాకు కావాలండి అన్నాడు. ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ దొరకడం లేదు. ఆఖరికి ఒక రేషన్ కార్డు ఎప్పుడో ఎంతో కాలం తర్వాత ఆ పేపర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇది అప్డేట్ గా కావాలంటే నేను ఎక్కడో సామర్లకోట, ఇంకెక్కడెక్కడో ఆ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు ఇవన్నీ తిరగడం జరిగిందండి. ఎన్ని తిప్పలు పడ్డామంటే అన్ని తిప్పలు పడి ఏంటంటే దేవుని యొక్క మరి
సహాయాన్ని ప్రతి సమయంలో కూడా మనము దేవుని సహాయాన్ని మనం తీసుకుంటే కనుక అన్నీ సమకూర్చబడతాయండి. ఒక గృహాన్ని కట్టాలంటే ఇది దేవుని మీద ఆధారపడినట్లయితే మరి దేవుడే ఆ యొక్క కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే మాట ఏమంటాడంటే సమస్తాన్ని కట్టిన వాడు దేవుడే అని అంటున్నాడు. ఇల్లు గురించి ఈ విధంగా ఉన్నాయి, కుటుంబాలుగా మనం జీవిస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటున్నాయండి. మరి దావీదు సమకూర్చాడు, సొలొమోను కట్టాడండి. దావీదు సమకూర్చాడు, సొలొమోను కట్టాడు. ఏంటి? దేవాలయాన్ని కదండి. మరి ఈ విధంగా ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి మరి ఆ యొక్క మరి చెక్కలేటి ఇతర సామగ్రి ఏంటి మరి అనేకమైన సామగ్రిని వాళ్ళు సమకూర్చుకున్నారండి దావీదు. అలాగే సొలొమోను వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఎంతో మరి కష్టపడి ఆ యొక్క మందిరాన్ని కట్టడం మనం చూస్తూ ఉంటున్నాము. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కీర్తనలో సొలొమోను చెప్పినట్టుగా మరి యెహోవా ఇల్లు కట్టించకపోతే మనం ఎంత ప్రయాసపడినా ఎంత శ్రమ పడినా ఆ యొక్క ఇల్లు కట్టబడదండి. మరి పట్టణం గురించి కూడా అదే చెప్తా ఉంటున్నాడు. ఆ పట్టణం దేవుడు యెహోవా కాపాడకపోతే మరి కావలి కాల్చి వారు మరి తెల్లవారు తెలిసి ఉన్నా కూడా తిరిగేసి ఉన్నా కూడా ఆ పట్టణము కాపాడబడదు. ఇటువంటి నమ్మకము మరి ఇటువంటి విశ్వాసము మనలో రావాలండి. అంతేకాకుండా మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు మనతోటి తోడై ఉంటున్నాడనే విశ్వాసం మనకు ఉండాలి. ఆయన మీద మనం ఆధారపడాలండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము ఆయన అడిగి మరి మనం ముందుకు వెళ్ళవలసిందిగా మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అది వివాహం అవ్వండి, మరొక కార్యక్రమం అనండి, ఇల్లు కట్టడం అనుకుంటే గృహాన్ని, మరి ఏ పని అయినప్పటికీ కూడా ఒక ఉద్యోగ విషయం అవనండి, ఏ పనులు అయినప్పటికీ కూడా ప్రతి విషయం మీద దేవుని మీద మనం ఆధారపడి దేవుని ప్రార్థించి మన సహాయం పొందుకొని మనకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు అనేకమైన ఆటంకాలన్నింటినీ కూడా తొలగించి ప్రతి విషయాల్లో మనకి మరి సమకూరుస్తాడన్న విషయాలు మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. మరి అంతేకాకుండా మధ్యాహ్న కాలంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు మన గృహాల్లోకి వచ్చి మనతోటి నివాసము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మన కుటుంబాల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే మన గృహాలు దేవుడు వచ్చి నివాసం చేయడానికి అనుకూలంగా ఉన్నాయా? మరి ఈ విధంగా ఉన్నాయి అనేసి మనం ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఇందా చెప్పారు మహాగణుడు, ఆయన సమీపంపరాని తేజస్సులో ఉంటున్న దేవుడు. ఆయన మన కుటుంబాల్లోకి, మన గృహాల్లోకి, మన హృదయాల్లోకి వచ్చి నివాసం చేయడానికి యోగ్యమైన పరిస్థితుల్లో మన గృహాలు ఉంటున్నాయా మరి లేవా అనేసి మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మన ఇంటికి ఒక గెస్ట్ను పిలిచామనుకోండి, మరి గెస్ట్ వచ్చేటప్పుడు ఎదుర్కోకుండానే ఎంగిలి గిన్నెలు అండి, మురికి బట్టలు ఈ విధంగా ఉంటే గెస్ట్ వస్తాడంటే వచ్చిన ఆ గెస్ట్ ఎంతకాలం ఉండగలడు? గెస్ట్గానే ఉంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక దయచేసి ఈ మాటలు మీరు గమనించండి. దేవుడు మన దగ్గరికి వచ్చి నివాసం ఉండడానికి మన గృహాలు యోగ్యమైన రీతిలో ఉండాలి. చక్కగా అమర్చి శుభ్రం చేసి ఆ విధంగా మనం గృహాలుంటే వచ్చిన దేవుడు మనతో కలిసి ఉండడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. చాలా మంది ఈ విధంగానే ఉంటున్నాం కదండి. మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే మన గృహాలు, మన హృదయాలు, మన జీవితాలు మనము ఏ విధంగా ఉంటున్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పరిశుభ్రంగా ఉంటున్నాయా అండి? మరి శారీరకంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మన గృహాన్ని ఎంతో శుభ్రపరచుకొని ఆ గెస్ట్ వచ్చి ఉండే విధంగా మరి మన గృహాన్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. అలాగే హృదయాన్ని కూడా మనము ఆ విధంగా దేవుడు వచ్చి మన హృదయాల్లో నివసించడానికి మన హృదయాలు కూడా పరిశుద్ధంగా ఉండాలండి. మన హృదయ దర్పణం అనే పుస్తకం మనం చూసుకున్నప్పుడు మరి ఆ యొక్క హృదయంలో అనేకమైనటువంటి జంతువులు ఉంటాయండి. పందులు మరి ఉన్నాయి జంతువులు. ఆ జంతువులన్నింటినీ పెడతా ఉంటాడు. అంటే హృదయము ఆ యొక్క జంతువులతో నింపబడిపోయి ఉందన్నమాట. దేవుడు వచ్చే నివాసం ఉండడానికి ఇష్టం లేనట్టుగా మరి ఆ యొక్క హృదయాలు ఉండడం మనం చూస్తున్నాం. గృహాలు కూడా మరి చూద్దాం, మరి ఏ విధంగా ఆ గృహాలను మనం పరిశుభ్రపరచుకుని దేవుని రాకడికి లేక దేవుణ్ణి మనం రప్పించుకుంటాను మనం ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలని మరి తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా ఎలా ఉంటామంటే దేవుడు రావాలి, నాతో ఉండాలి, నాతో కలిసి ఉండాలనే మన ఆలోచన మనకు ఉంటుందండి. మనం పాట పాడతాం కదండి, నాతో రావయ్యా, నాతో కలిసి ఉండవయ్యా అనేసి. ఆ పాటను ఒకసారి మనం పాడతామండి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా కావాలయ్యా,
యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా సన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో ఉండాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో ఉండాలయ్యా. హల్లెలూయా. ఈ విధంగా మనం పాటలు పాడుతూ ఉంటాం కదండి. నాతో కలిసి ఉండాలయ్యా, నాతో రావాలయ్యా అని పాటలు మాత్రం పాడతాం. కానీ మరి దేవుడు వచ్చి ఉండడానికి మన గృహాలు, మన హృదయాలు సిద్ధపాటుగా ఉన్నాయా? ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించుకుందాం. మన హృదయాల్ని పరిశుభ్రపరచుకుని దేవుడిని ఆహ్వానించి తర్వాత ఈ పాట పాడితే చాలా బాగుంటుంది అనుకున్నాను. దేవుడు వచ్చినప్పుడు సంతోషంతో మన హృదయంలోకి వచ్చి, మన గృహాల్లోకి వచ్చి మనతో కలిసి నివాసం ఉండడానికి మరి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు మనలో రావడానికి, ఉండడానికి ఇష్టపడాలి. బైబిల్లో ఒక కుటుంబాన్ని మనం చూద్దాం. యేసు ప్రభుల వారు ఇష్టపడి ఆ గృహానికి మరి వచ్చిన ఒక కుటుంబం ఉందండి బైబిల్లో. మనం చూద్దాం. యేసయ్య ఇష్టపడి ఆ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడండి. ఏమేమి చూసి యేసయ్య ఆ గృహాన్ని ఏర్పరచుకున్నాడా ఉన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త మరి 12వ అధ్యాయము 1వ వచనంలో కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చట జటామాంసి అత్తరు ఒక సేరున్నర తీసుకుని యేసు పాదములు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. చాలండి. చాలా సార్లు బహుశా ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఎక్కువగా మరియా గురించి మనం వింటూ ఉంటాం. ఆయన అచ్చ జటామాంసి అత్తర్ని యేసు పాదాలకు పూసడం, మరి అలాగే తన తల వెంట్రుకలతో యేసు పాదాలని కొట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ మార్త గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేసుకోవాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. కాబట్టి యేసు మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త, మరియా, లాజరు మరి ఉంటున్న గృహం అండి ఇది. మరి యేసు ప్రభుల వారు ఆ యొక్క గృహానికి మరి వచ్చినట్లుగా మనం చూస్తాం. పస్కా పండుగకి ముందుగానే 6 దినముల ముందుగానే యేసు ప్రభుల వారు ఆ యొక్క మార్త, మరియాలు ఉంటున్న గృహానికి, లాజరు ఉంటున్న గృహానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క గ్రామాల్లో మరి యేసు ప్రభువు అనేక గ్రామాలు తిరుగుతూ ఉంటూ మరి కొన్ని గృహాలకు వెళ్ళి మరి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా, విశ్రాంతి తీసుకోవడం కోసం ఆ గృహాలని ఏర్పాటు చేసుకున్నాడండి. అందులో మార్త, మరియా, లాజరు ఉన్న గృహము బేతనియ గ్రామంలో ఉంటున్నటువంటి ఆ యొక్క గృహానికి మరి పస్కా పండుగ ఉందనేసి ముందుగానే 6 దినముల ముందుగానే అక్కడికి వచ్చి ఉన్నాడండి యేసయ్య. వచ్చిన తర్వాత అక్కడ మరి ఒక దినము విందు చేశారండి. ఆ విందు చేయడానికి మరి ఎన్నో వంటకాలని మార్తమ్మ గారు పెట్టుకుందన్నమాట. భోజనం ఎంతో మరి చేసి పెట్టాలని ఆమెకు చాలా ఆశ కలిగి ఉన్నది యేసు ప్రభు పట్ల. కనుక మరి ఎన్నో వంటల్ని మరి వంట సామాన్లు తెచ్చుకుని వంట చేస్తూ ఉంది. ఇక్కడ మరి స్త్రీగా మీరు అందరూ గుర్తించవలసిన విషయం ఏంటంటే, మరి మరియమ్మ గారి గురించి ఎక్కువగా మనకి చెప్తూ ఉంటారు. కానీ నేను మార్తమ్మ గారి కోణంలో ఉండి ఆ కోణంగా నేను ధ్యానించినప్పుడు దేవుడు బయలుపరుస్తున్న విషయాలు ఏంటంటే, మరి మార్తమ్మ గారు యేసయ్యని మరి అక్కడికి విందుకు ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆహ్వానించి మరి విందు చేస్తుంది, అనేకమైన వంటల్ని చేస్తూ ఉంటుంది. అక్కడ యేసు ప్రభుల వారు, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఆయనతో పాటు వచ్చారండి. అంతేకాకుండా యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడన్న సంగతి తెలిసింది అనేకమైన స్వస్థ కార్యాలు చేస్తున్న యేసు ప్రభుని, మహత్కార్యాలు చేస్తున్న యేసు ప్రభుని చూడడానికి అనేక మంది లాజరు ఉన్న గృహానికి, మార్త మరియ ఉన్న గృహాన్ని దగ్గరికి, ఆ బేతనియ గ్రామంలో ఉన్న వారందరూ, ఆ లేక చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న గ్రామాల్లో ఉన్నవారు కూడా
మరి అక్కడికి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఇక్కడ విందు చేస్తున్నారు మార్తమ్మ గారు. మరి ఇంతమంది మనుషులకి వంట చేయడం అన్నమాట ఆమె యొక్క మరి స్పెషాలిటీ, గుణం అని మనం చూడొచ్చు. మరి మార్తమ్మ గారు ఇంతమందికి వంట చేయాలంటే కష్టమైన పనే కదండి. ఒక్కరితే మరి యేసు ప్రభు శిష్యులు 12 మంది, అలాగే యేసు ప్రభు వచ్చి ఉన్నాడు అనేసి అనేక మంది అక్కడికి వచ్చినప్పుడు వారికి కూడా భోజనం పెట్టడానికి ఇష్టపడిన ఇల్లు అండి. ఈ ఇంటిని గురించి ప్రత్యేకంగా మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇల్లే కాదు, మరి అనేక మంది రావడానికి ఉండడానికి మార్తమ్మ గారి ఇల్లు చాలా ఉపయోగపడ్డది అన్నమాట. అంటే మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే దేవుని బిడ్డలైన వారు అలాగే ఎవరికైనా స్వస్థత కార్యాలు జరిగించడానికి మన గృహాలు అట్టి విధంగా ఉంటున్నాయా అనేసి ఒక ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను. మార్తమ్మ గారి గృహము శిష్యులకి యేసు ప్రభు రావడానికి వెళ్ళడానికి ఆ యొక్క సువార్త సేవను చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటానికి అనుకూలంగా మార్తమ్మ గారి ఇల్లు అక్కడ ఉందండి. మన ఇల్లు అయితే ఏ విధంగా ఉంటున్నాయి? ఒక గెస్ట్ని మన ఇంటిలో ఉంచుకోవటానికి మనం ఇష్టపడుతున్నామా? క్రైస్తవ సహోదరుడు ఒకవేళ మన ఇంటికి వస్తే మన గృహానికి అతనికి ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నామా? మార్తమ్మ గారు ఏం చేస్తున్నారండి? యేసు ప్రభుని 12 మంది శిష్యుల్ని అక్కడికి వచ్చిన వారందరికీ కూడా మరి భోజనాలు సిద్ధపరుస్తుందండి. ఎంత కష్టమైన పని చూడండి. ఇప్పుడున్న పరిస్థితుల్లాగా మనకి ఏంటంటే వాషింగ్ మిషన్స్, లేకపోతే కట్టర్స్, లేకపోతే వెసల్ క్లీనింగ్ చేసుకునే మిషన్స్ కదండి. గిన్నెలు అన్నింటిని కూడా కడగడానికి ఒక మిషన్ వచ్చిందండి. ఆ మిషన్ అటువంటివన్నీ కూడా ఆ రోజుల్లో లేవండి. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఆ రోజుల్లో లేవు. అయినప్పటికీ కూడా మార్తమ్మ ఒక్కరితే ఈ పనులన్నీ చేసుకుంటున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. అంతేకాకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆవిడ అంటది, నేను ఒక్కరితోనే ఇన్ని పనులు చేసుకున్నాను యేసయ్య, నీకు చింత లేదా అన్న మాట కూడా యేసయ్యని అడగడం మనం చూస్తూ ఉంటాం. నిజమే, మరి ఇన్ని పనులు ఇంతమందికి వంట చేసే ఆమె ఆ గృహము ఆ విధంగా ఉంటున్నాయి చూస్తున్నాం కదా. మరి ఎంత మరి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉంటున్నాయి. అలాగే ఒక్కరోజు కాదండి, అక్కడ యేసు ప్రభువు వారు ఎన్ని రోజుల ముందు వచ్చారు? 6 దినాలకు ముందే మార్తమ్మ గారింటికి బేతనియా ఊర్లో ఉన్నటువంటి మార్తమ్మ గారింటికి వచ్చినప్పుడు 6 దినాలు కూడా మార్తమ్మ గారు వంటలు చేసి పెడుతుంది. ఎంత ఓపిక అండి. ఒక గెస్ట్ ఒక ఇంటికి. మరి అలాగే ఆయన అనేక మార్లు వచ్చి ఉండొచ్చు మార్తమ్మ గారింటికి కదండి. ఎన్నిసార్లు వచ్చినా ఆయన శిష్యులందరికీ కూడా మరి అలిసిపోకుండా భోజనాలు వంటలు వండి ఆమె చేస్తుంది. మార్తమ్మలో ఉన్నటువంటి మంచి గుణాలు మీకు తెలియజేస్తాను. చాలా మంది మరియమ్మ గారి గురించి చెప్పి మార్తమ్మ గారిని నెగ్లెక్ట్ చేసే పరిస్థితుల్లో ఉంటున్నారు కనుక మార్తమ్మ గారి గురించి కూడా మనం కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆఖరిలో ఇంకా మంచి విషయాలు మనం మార్తమ్మ గారి గురించి మనం నేర్చుకోవచ్చు. మరి అక్కడ ఆయన విందు చేశారు. మార్త, మరియ, లాజరు మరి అక్కడ ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అలాగే ఆ గృహంలో తల్లిదండ్రులు లేరండి. మార్త, మరియ, లాజరు యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన అక్కడ మనకు కనపడదు. మరి ఒకవేళ తల్లి ఉంటే తల్లి వంటలు చేస్తున్నాము కనుక, కానీ తల్లి లేదు. పెద్దదైనటువంటి మార్తమ్మ గారే ఆ వంటలను చేయడం మనం చూస్తున్నాం. 6 దినాలు కూడా అలిసిపోకుండా ఆమె వంటలు చేసి మరి యేసు ప్రభు యొక్క శిష్యులకి ఆ యొక్క విందును చేయడం మనం చూస్తున్నాం. బేతనీయులు అనేక గృహాలు ఉన్నప్పటికీ కూడా యేసయ్య మార్త, మరియల గృహాన్ని ఇష్టపడ్డాడండి. మరి ఇంకా ఏ విధమైనటువంటి మార్తలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, గుణాలు ఏమున్నాయో మనం చూద్దాం. మరి మార్త ఒకరితే భోజనాలు సిద్ధపడుతుంది. మరి లోక సువార్త 10:38 ప్రకారంగా చదవక్కర్లేదండి. ఆయన ప్రయాణమై బేతనియా గ్రామంకి వచ్చినప్పుడు మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని మాట ఇక్కడ లోక సువార్త 10:38 మనం చూస్తున్నాం. అంటే ఇంతమంది వ్యక్తులకి మరి మార్తమ్మ గారు వంట చేయడమే కాకుండా 6 దినాలు తన ఒక్కరితే వంటలు చేసి పెడుతుందండి. అలిసిపోలేదు, చిరాకు పడలేదు. రెండోది ఏం చేస్తుందంటే ఆమె మరి ఆ ప్రయాణమే బేతనియా గ్రామంకి యేసు ప్రభు గ్రామంలోకి వచ్చినప్పుడు మరి ఆ మార్త అనే స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుందండి. మరి దేవుని యేసు ప్రభుని మరి ఆహ్వానించి ఇంటను చేర్చుకునే మరి మంచి లక్షణం మార్తమ్మ గారిలో
ఉంది. ఇక్కడ మార్తమ్మ గారి గురించి చెప్తా ఉంటాడు. యోహాను సువార్త 11:19 వచనంలో చూస్తున్నాం. సహోదరుని గూర్చి మరి ఆమె యొక్క గృహం గురించి నేను చెప్తున్నాను. మరి మార్తమ్మ మరి ఆ యొక్క సహోదరుడు మరి లాజరు చనిపోయిన విషయం మనందరికీ తెలుసండి. ఆయన చనిపోయిన తర్వాత మరి యోహాను సువార్త 11:19 వచనం ప్రకారంగా మరి ఆయన యొక్క యూదులు, అక్కడ ఉన్నటువంటి యూదులు అందరూ కూడా ఆ యొక్క మార్తమ్మ గృహానికి వచ్చి మరియమ్మని మార్తమ్మని మరి వాళ్ళు ఓదార్చడం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మరి అనేక మంది మార్తమ్మ దగ్గరికి వచ్చి మరి ఆ యొక్క ఆమెను ఓదార్చే పరిస్థితులు ఉంటున్నాయండి. ఒకవేళ మన గృహాల్లో మన ప్రియులు ఎవరైనా చనిపోయినప్పుడు మరి అనేక మంది గృహాల నుంచి, అనేక వీధుల నుంచి మన గృహానికి వచ్చి మనల్ని ఓదార్చే మరి విధంగా మనం జీవించగలుగుతున్నామా? ఇది ఒక గొప్ప సాక్ష్యం అన్నమాట. ఒక వ్యక్తి ఒక గృహంలో చనిపోయినప్పుడు అనేక గృహాల నుంచి, వీధుల నుంచి మరి అక్కడికి వచ్చి వారిని ఓదార్చే మరి విధంగా వారి యొక్క సాక్ష్యము ఉందండి. మార్తమ్మ గారి సాక్ష్యము, మరియమ్మ యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉందంటే యోహాను సువార్త 11:19 చెప్తా ఉంటాడు. మరి అనేక మంది యూదులు వచ్చి వారిని ఓదారుస్తున్నట్లుగా చెప్తున్నా. అంటే వీధిలో వారికి సాక్ష్యం ఉన్నదనమాట. ఇంకొక వచనం చూస్తాం, 20వ వచనం ఏమంటాడంటే మరి మనం చదువుకున్న దాంట్లో మాటల్లోనే 20వ వచనంలో మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళాను, మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. చూసారు కదా, మనందరికీ మరి ఈ యొక్క సందర్భం వచ్చినప్పుడు యేసు ప్రభు మరియా గృహానికి వచ్చాడు. మరియా మరి అత్తను రాసింది, తన తల వెంట్రుకలతోటి యేసు ప్రభు పాదాలని తుడిచింది. మంచిదే, మంచి కార్యమే చేసింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్తమ్మ వాళ్ళందరికీ భోజనాలు సిద్ధపరుస్తుంది. మరి యేసు ప్రభువు బేతనియా గ్రామంలోకి వస్తున్నప్పుడు విన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆయన ఎదుర్కొనడానికి వెళ్ళింది. వారి లాజరు చనిపోయినప్పుడు మార్త మరియల్ని మరి ఆదరించడానికి అనేక మంది అక్కడికి వచ్చి మరి ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభుని మార్త వెళ్ళి ఎదుర్కొందండి. మరియా ఇంటిలో కూర్చుండి ఉండేననేసి 20వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. చూసారా, మార్త మరి ఎందుకు ఇంత శ్రద్ధ యేసు ప్రభు మీద కలిగింది? ఆయన్ని ఎదుర్కొంది, ఆయన ఆహ్వానించింది, ఆయన గృహంలో చేర్చుకుంది మరి మార్త అండి. మరి ఆయన ఎదుర్కొనడానికి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ 20వ వచనంలో చూస్తున్నాం. మార్త మరియా అయితే ఇంటిలో కూర్చుండి ఉండిన మాట మనం చూస్తాం. మరి ఎందు నిమిత్తమో మరియా అలా కూర్చుందో తెలియదు. ఒకవేళ యేసు ప్రభువు వారు వస్తున్నారన్న విషయము ఆమెకు తెలుసో తెలియదు కానీ మార్త అయితే ఆ విషయాన్ని తెలుసుకుని ఆయన ఎదుర్కొనడానికి మరి మార్త వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ 11వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ మాటలు, చక్కని మాటలు మార్తమ్మ గారి గురించి రాసి ఉన్నదండి. వినండి, చదవండి మీరు. మరి తర్వాత దీని నిమిత్తం ధ్యానం చేయండి. అలాగే మరి 21వ వచనంలో ఏమంటాడంటే మార్త అంటది యేసు ప్రభువా, యేసుతోటి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునన్న మాటను కూడా మరి మార్తమ్మ చెప్తుంది, మరియమ్మ చెప్తుందండి. అంటే యేసు ప్రభుల వారి మీద, దేవుని మీద నమ్మకం ఉంచింది అనమాట. అంతేకాకుండా 22వ వచనంలో మార్తమ్మ గారు చేసిన ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆయన ఏమంటున్నాడు, మార్తమ్మ ఏమంటుందంటే నీవు దేవుని ఏమడిగినను అది నీకు అనుగ్రహించినని ఎరుగుదననేసి చెప్తా ఉంటుంది. మార్తమ్మకి ఎలా తెలుసండి యేసు ప్రభుని మరి యేసు ప్రభు ఏమడిగిన దేవుణ్ణి అది అనుగ్రహిస్తాడన్న విషయం మార్తమ్మ గారికి ఎలా తెలుసు? మార్తమ్మ గారు మరి ఆమె యొక్క విశ్వాసము ఎటువంటిదో ఈ యొక్క మాటల ద్వారా మనకి తెలుస్తుంది. 24వ వచనంలో చూద్దాం. మార్తమ్మ గారి యొక్క మంచి లక్షణం ఏంటంటే అంత్య దినమున పునరుద్ధానమును. చదువుతారండి ఎవరన్నా? అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. చూసారు కదండి, ఇక్కడ మార్తమ్మ మరి యేసు ప్రభుతో అంటున్నది మరి చనిపోయిన తన లాజరు ఉంటే మరి చావకుండును అనేసే మాట మనం చెప్తా ఉంటుంది. ఆయన యేసు ప్రభు వారు ఏమంటారు, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదననేసి మరి మార్తమ్మ గారు చెప్తున్నారు. మార్తమ్మ గారు చెప్తున్న మాటలు ఏంటంటే ఇది అంత్యదినమున పునరుద్ధానం గురించి మరి ఈ యొక్క మార్తమ్మ గారు చెప్తా ఉంటున్నారండి. ఆశ్చర్యకరమైన విషయం, యేసు ప్రభుల వారు ఇంకా చనిపోలేదు,
తిరిగి లేవలేదు, పునరుత్థానం జరగలేదు. అయినప్పటికీ కూడా మా అత్తమ్మ గారికి ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయండి? యేసు ప్రభు గురించి, చనిపోవడం గురించి, అలా పునరుత్థానం గురించి విషయాలు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆమె ఎప్పుడూ కూడా వంటలు వండుకుంటూ ఉండిపోతూ ఉంటుందండి. అయినప్పటికీ కూడా మరి యేసు ప్రభుతో పునరుత్థానం గురించి చెప్తుంది, మరి మంచి ఆతిథ్యం ఇస్తుంది యేసు ప్రభుని. ఆయన్ని ఎదుర్కొనడానికి వెళ్ళింది, ఆయన్ని గృహంలో చేర్చుకుంది కూడా. మరి పునరుత్థానం గురించి, లాజరు తమ్ముడు చనిపోయిన లాజరు గురించి, మరి పునరుత్థానంలో మా తమ్ముడు లేస్తాడు సహోదరుడు అన్న విషయం మరి మా అత్తమ్మ చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇన్ని విషయాలు మరి మా అత్తమ్మ గారికి అలా తెలుసు. యాక్చువల్గా ఈ మాటలు మాట్లాడవలసింది మరియమ్మ గారు చెప్పాలండి ఈ విషయాలను. ఎందుకంటే మరియమ్మ గారు ఎప్పుడు కూడా యేసు ప్రభు పాదాల దగ్గర ఉండి దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉంటుంది కనుక ఆమెకి ఎక్కువ తెలియాలి. కానీ ఇక్కడ 11వ అధ్యాయంలో మాట్లాడేది మా అత్తమ్మ గారే మాట్లాడుతున్నారండి. మరి యేసు ప్రభు దగ్గర మరి వింటున్న మరియకు తెలియదు, కానీ ఈ మాటలో పునరుత్థానం గురించి, మరి అంత్యదినం గురించి మా అత్తమ్మ మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాము. మరి అంతేకాకుండా 27వ వచనంలో మనం చూద్దాము, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదునని అంటున్నాడు. ఎంత మంచి మాటలు, ఎంత అనుభవము మా అత్తమ్మ గారికి ఉందో మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం తెలియజేసుకున్నాం. ఆమెకు ఉన్నటువంటి విశ్వాసము ఆమెను మాట్లాడే విధంగా చేస్తుందండి. యేసు ప్రభుతోటే మాట్లాడుతుంది. మరి ఈ యొక్క ప్రసంగాలు అన్నింటిలో మరి యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఈమె చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాము. అంత్యదినం గురించి, పునరుత్థానం గురించి మరి ఈ యొక్క మాట్లాడటం మనం చూస్తున్నాం. తన సహోదరుడైన చనిపోయిన తర్వాత ఆ దినాన లేస్తాడనేసి మరి ఈవిడికి విశ్వాసము, చనిపోయిన తర్వాత మరి తిరిగి లేస్తామనేటువంటి విశ్వాసము మా అత్తమ్మలో ఉందండి. మరి ఆమె గ్యారంటీగా చెప్తుంది అనమాట, ఎస్ నేను చనిపోయిన తర్వాత నాకున్నటువంటి భక్తి విశ్వాసాలను బట్టి నేను మళ్ళా తిరిగి లేస్తాననేటువంటి ఒక నిశ్చయత, నిరీక్షణ ఆమెలో ఉంది. మరి ఇక్కడ చెప్తా ఉంటుంది ఆమె 27వ వచనంలో, ఆమె అవును ప్రభువా, నీవు లోకములోకి రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయనతో చెప్తూ ఉంటుందండి. మరి ఇంత విశ్వాసం ఆమెలోకి ఎలాగ వచ్చిందన్నది మనం ఒకసారి మరి పరీక్ష చేసి క్వశ్చన్ వేసుకోవాలండి. మరి ఇంకా ఏం చెప్తున్నానంటే, మరి ఇంటిలో మరి మరియ ఉంటున్నప్పుడు చనిపోయిన లాజరు దగ్గరికి మరి మరియ లేచి వెళ్తున్నప్పుడు ఇందాక చెప్పాను, అనేక మంది యూదులు మరి మరియ మాత దగ్గరికి వచ్చి వారిని మరి ఆదరించినట్టుగా, ఆదరణ మాటలు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నదండి మాత మరియలు కూడా. అటువంటి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు యూదులు వారి దగ్గరికి వచ్చినప్పుడు మరి మధ్యలో మరి మరియ లేచి వెళ్ళిపోతుంటుంటే ఆ యూదులు ఏమనుకున్నారంటే సమాధి దగ్గరికి ఏడవడానికి వెళ్తుందాము మరి అని చెప్పి మరి ఆమెతో పాటు కలిసి మరి యూదులు కూడా వెళ్ళినట్లుగా మనం 31వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ గృహం పట్ల, వారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో చూడండి. అలాగే అసలు అంత ప్రేమ కలిగి ఉండడానికి కారణం ఏంటంటే మరి మార్త మరియలకు ఉన్నటువంటి గొప్ప సాక్ష్యం అండి. దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భక్తితో మరి ఆ విధంగా వారు జీవిస్తున్నప్పుడు యూదులు దాన్ని తెలుసుకొని మరి వారి దగ్గరికి వచ్చి వారిని ఆదరించినట్లుగాను, మరియ లేచి వెళ్తున్నప్పుడు మరి మరియ కూడా మరి వారితో ఆమెతో కలిసి ఏడవడానికి మరి ఆమెను ఆదరించడానికి యూదులందరూ కూడా అక్కడ మరి వారితో కలిసి వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. మధ్యాహ్నకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనము ఏ విధంగా మనసాక్ష్యం ఉందో మనం ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. అంటే మన గృహంలో ఒక వ్యక్తి చనిపోతే వీధిలో వారు మన గృహానికి వచ్చే విధంగా మన జీవితాలు ఉన్నాయా? పోన్లే సత్యాలు అయిపోయింది అన్నట్టుగా మరి వారు అనుకుంటున్నారా? మన వీధిలో వారు ఏ విధంగా ఉంటుంది? మా అత్తమ్మ మరియల విషయము అనేక మంది యూదులు వారి గృహానికి వచ్చారండి, వారిని ఆదరించారంట, వారితో పాటు కలిసి ఉన్నారన్నమాట కొన్ని దినాలు. ఈ విధంగా వారిని మరి వారి కంఫర్ట్ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు మరి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా మా అత్త మరి ఏ విధంగా యేసు ప్రభు గురించి మరి తెలుసుకుందో ఆ క్వశ్చన్కి మన ఆన్సర్ మనం ఇంకా రాలేదు. ఎలాగ మా అత్తమ్మకి ఇన్ని విషయాలు తెలిసినవి? ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఊహించుకుని
మా అత్తమ్మ గారు ఎప్పుడు కూడా వంటలు వండుతూ ఉంటుందండి. మరియమ్మ గారు అయితే యేసుపాదాల దగ్గర ఉండి వాక్యాలు వింటూ ఉంటుంది. కానీ మరియమ్మ కంటే ఎక్కువగా ఈ మార్తగా అనేకమైనటువంటి విషయాలు తెలుసు. ఏ విధంగా యేసు ప్రభువుని చేర్చుకోవాలో, చేర్చుకునే కుటుంబంగా ఏ విధంగా ఉంచుకోవాలో మా అత్త ఉంచిందండి. యేసు ప్రభుని ఎదుర్కొందండి. వస్తున్నాడు బేతనియాగా అన్నప్పుడు యేసు ప్రభుని మరి పరిగెట్టుకుని వెళ్ళి అతన్ని మరి ఊరి దగ్గరికి వెళ్ళి ఎదుర్కొన్నట్లుగా, గృహం దగ్గరికి వచ్చినప్పుడు ఎదుర్కొన్నట్లుగా అక్కడ లేదండి. ఎందుకంటే ఎదుర్కొన్న తర్వాత మా అత్త వచ్చినప్పుడు ఆ యేసు ప్రభుల వారి బేతనియా గ్రామంలోనే నిలిచి ఉన్నాడండి. ఇంటికి ఇంకా రాలేదు. మరి అంత దూరాన్ని వెళ్ళి మరి యేసు ప్రభువుని ఎదుర్కొనేటట్టు శ్రద్ధ, ఒక భక్తి ఆమెలో ఉండడం మనం ఇక్కడ గమనిస్తున్నాము. మా అత్తమ్మ గారికి ఉన్నటువంటి యేసు ప్రభు ఎట్లా ఉన్నటువంటి ప్రేమను, భక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. అయితే ఇంత విశ్వాసము, ఇంత భక్తి ఈమెకి ఎలాగొచ్చినాయండి? మరి ఆమె ఎల్లప్పుడూ కూడా వంటలు చేస్తూనే ఉంటుంది. కానీ దేవుని యొక్క మరి ఈ యొక్క అంత్యదినం గురించి, పునరుద్ధానం గురించి మరి మా అత్తకి ఎలా తెలుసు అన్న విషయం ఎవరన్నా గెస్ చేయగలరండి? ఎవరన్నా జనరల్ నాలెడ్జ్ తోటి ఎవరన్నా ఊహించగలరా ఈ మాట? మరి చాలాసార్లు చెప్పాను. అందుకనే ఆమె వంట చేస్తుంది అన్న విషయం చెప్పాను. అయినప్పటికీ కూడా మరి సమాధానం మీ దగ్గర నుంచి రాలేనప్పుడు మరి సమయాన్ని వృధా చేయకుండా మరి తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే, ఆమె ఎప్పుడు వంటలు చేస్తున్నా యేసు ప్రభు అక్కడ వాక్యాలు చెప్తున్న వాక్యాన్ని ఈమె ఏం చేస్తుందంటే, ఒక చేతితోటి వంట వండుతూ, రెండు చేతితోటి, ఒక చెవితోటి దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉంటుందండి. మరియమ్మ గారు అయితే యేసు ప్రభు పాదాల దగ్గర ఉంటుంది. కానీ మరి ఏం మాట్లాడిందో, ఎంత విశ్వాసం ఉందో మనకు తెలియదు. కానీ మరి ఈ యొక్క క్రియలు లేని విశ్వాసము మృతం అన్నట్లుగా మరి అక్కడ క్రియలు వచ్చినప్పుడు మాట్లాడలేని సందర్భాలు. మరియమ్మ గారు మరి 11వ అధ్యాయం అంతట్లో కూడా ఒకే మాట మాట్లాడిందండి. ప్రభువా, నువ్వు ఉన్నట్లయితే మరి నాకు నా సహోదరుడు చనిపోక ఉండినట్లుగా మాట చెప్తూ ఉంటుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. మా అత్తమ్మ గారు అయితే మరి యేసు ప్రభుతో కలిసి ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏం మాట్లాడుతుందంటే, పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది. నా తమ్ముడు మరి చనిపోయి పునరుద్ధానంలో లెగుస్తాడండి, పునరుద్ధానంలో నేను కూడా కలుస్తాను ఆయనతో అన్నటువంటి మరి నిరీక్షణతో, నిశ్చయతోటి ఆమె చెప్పగలుగుతుంది. ఇప్పుడు అర్థమైందండి మా అత్తమ్మ గారు మరి ఎలాగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విషయాలు ఎలా తెలుస్తున్నాయంటే, ఆమె ఏం చేస్తుందంటే చాలా శ్రద్ధతో దేవుని యొక్క మాటల్ని ఆమె చెవితో ఆలకిస్తుంది, హృదయాల్లో భద్రపరుచుకుంటుందండి. మరి దాని ప్రకారంగా ఆ మాటలను జ్ఞాపకం ఉంచుకొని ఆ విధంగా జీవిస్తుంది. కనుకనే దేవుడితో మాట్లాడటం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఏమంటుందంటే, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నమ్ముతున్నాను. అంటే అప్పటికి వచ్చి ఇంకా చాలా మంది నమ్మలేదు. యూదుల్లో కూడా దేవుని కుమారుడిని ఇతను క్రీస్తు అని మరి నమ్మలేదండి. అయితే మా అత్తమ్మ నమ్ముతుందంటే, నువ్వు దేవుని కుమారుడిని క్రీస్తు అనేసి. ఎలా నమ్మగలుగుతుందంటే, ఆయన యేసు ప్రభు ఆయన గృహాల్లో మరి అక్కడ చెప్తున్న మాటల్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా విన్నదండి. విన్నటువంటి మాటల్ని హృదయాల్లో భద్రపరుచుకుంది. యేసు ప్రభుతో మాట్లాడే ధైర్యము ఆమెకు వచ్చిందని చూసారు కదా. ఈ యొక్క గృహము ఏ విధంగా ఉందో, మరి సాక్ష్యం ఇచ్చే గృహముగా, అంటే మంచి సాక్ష్యం ఇచ్చే గృహముగా ఈ గృహం ఉందండి. కనుక మనం మధ్యాహ్న సమయం తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, మన గృహాలు ఏ విధంగా ఉంటున్నాయండి. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మన గృహాలు యేసు ప్రభు రావడానికి మరి అనుకూలమైనటువంటి గృహాలుగా ఉన్నాయా? మనము దేవుణ్ణి మరి ఎదుర్కొనే పరిస్థితులు మనకు ఉంటున్నాయా? ఎదుర్కోగలుగుతున్నామా దేవుణ్ణి? మరి దేవుణ్ణి మనము మరి ఆహ్వానించగలుగుతున్నామా యేసయ్యని మన హృదయాల్లోకి? మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? కఠినమైనటువంటి పరిస్థితులు మన హృదయాల్లో ఉన్నాయా? మరి ఉదారమైనటువంటి స్వభావంతో మనం జీవించగలుగుతున్నామా? మరి ఇతరులను మనం ప్రేమించే ప్రేమ కలిగినటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? మరి ఈ తుచ్చమైనటువంటి ఈ లోకంలో మరి గతించిపోతున్నటువంటి, నాశనం అయిపోవలసినటువంటి ధనాన్ని నమ్ముకుని మనము ఎంతో మన హృదయాల్ని కఠినపరుచుకుని మనం జీవిస్తున్నామా? మధ్యాహ్నకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, మా అత్తమ్మ వలె మనము దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా మన గృహాన్ని సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని ఆ విధంగా సిద్ధపరచుకోవాలి. దేవునితో మాట్లాడే సందర్భాల్లో మనకి కలిగి ఉండాలి. అటువంటి మరి యొక్క మాటను మనము వింటూ ఉండాలండి. వింటూ ఉండి దాన్ని గ్రహించుకుని ఆ విధంగా జీవించడానికి మనము ఉండాలి. మనం ఆ విధంగా సాక్ష్యము మనం కలిగి ఉండాలనేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను.
క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తూ ఉంటాను. క్రైస్తవులుగా మనం పై రూపాన్ని మనం చూస్తూ ఉంటాం. మన గృహాల్లో ఉన్నటువంటి పై రూపాన్ని మనం చూస్తూ ఉంటుంటాం. మన గృహాలు ఏ విధంగా ఉంటాయంటే ఓ సిలువలతోటి, వాక్యాలతోటి, యేసు ప్రభు యొక్క బొమ్మలతోటి మన గృహాల్లో నింపబడుతూ ఉంటాయండి. కానీ మన హృదయాల్లో దేవుడు లేనిటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. క్రైస్తవులు ఏ విధంగా ఉంటున్నారో ఒక గృహాన్ని మరి ముందుకు తీసుకొస్తున్నారు. ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడంటండి, ఆయన ఆటో నడుపుకునే వ్యక్తి. ఆ ఆటో నడుపుకునే వ్యక్తి ప్రతిరోజు ఒక గృహానికి వెళ్ళి ఆ స్కూల్లో ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తా ఉంటాడు అనమాట అండి. ఆ ఆటో గల వ్యక్తి ప్రతిరోజు తీసుకెళ్తా ఉంటాడు. ఆయన గృహం దగ్గరికి ఆటో తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఇంకా మరి ఆటోకి రాను, మరి ఆ సమయంలో మరి ఈయన ఎదుర్కోకుండా ఉన్న ఇల్లుని చూస్తూ ఉంటాడు అంటండి. ఆ ఇల్లుని చూసినప్పుడు ఆ ఇంట్లో మరి హాలు కనపడతా ఉంటుంది అన్నమాట. ఎదుర్కోకుండా రోడ్డుకి, ఆ రోడ్లో నుంచి వీళ్ళ హాలు కనపడతా ఉంటుంది. అది క్రైస్తవుల యొక్క కుటుంబం. మరి వారు అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకుంటూ ఉంటారంటాడు. అంతే నేను అనుకుంటా పెంతుకొస్తారా ఏదో సంథింగ్. బట్ దేవుని యొక్క బిడ్డలు మరి వారి యొక్క గృహం అనమాట. అది ఎవరండి? ఈ ఆటో వ్యక్తి పిల్లల్ని తీసుకెళ్లే గృహానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి గృహం ఎలా ఉంటుందంటే అన్ని క్యాలెండర్స్, దేవుని యొక్క వాక్యాలు, సిలువు గుర్తులు, యేసు ప్రభు ఫోటోలు, అంతేకాకుండా ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెల్ల బట్టలు వేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే క్రైస్తవ కుటుంబం అనేసి మరి అందరికీ తెలుస్తూ ఉంటారు. ఈయన కూడా ఆటో వ్యక్తి కూడా ఆ గృహాన్ని చూస్తూ ఉంటున్నాడండి ప్రతిరోజు కూడా. అయితే ఒక దినం ఏమైందంటే ఆ ఆటో మరి తీసుకొచ్చినప్పుడు ఎదుర్కోకుండా ఇంకొక ఆటో ఆ రోడ్డు మీద, ఆ వీధి రోడ్లోకి వచ్చినప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆ ఆటోని కొంచెం పక్కగా తప్పించడానికి ఆ క్రైస్తవ కుటుంబానికి ఉన్నటువంటి మెట్టు దగ్గరికి మరి ముందుకు తీసుకొచ్చాడంటండి. ఆ యొక్క క్రైస్తవ కుటుంబం యజమాని ఏం చేశాడంటే ఆ మెట్లు కట్టడమే కాకుండా రోడ్డు దగ్గరికి, రోడ్డు మీద కూడా ఒక చిన్న నీరు రాకపోకుండా ఒక కట్టులాగా వేసి కట్టుకుని ఉంచాడంట. అయితే ఎప్పుడైతే ఈ ఆటోకి ఎదుర్కోకుండా ఇంకొక ఆటో వచ్చిందో ఈ ఆటోని తప్పి వెళ్ళడానికి స్థలం ఇవ్వడానికి ఈ ఆటో ఆయన ఏం చేశాడంటే ఆ గట్టు దగ్గర మీదకి తన ఫ్రంట్ టైర్ ఎక్కించాడంటండి. ఫ్రంట్ టైర్ ఎక్కిస్తే వెంటనే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ముందు బయటకు వచ్చి, ఏంటి ఇలా గట్టు ఎక్కించావు, నువ్వు గట్టు ఎక్కిస్తే పాడైపోతా, నువ్వు ఎక్కించావు తర్వాత ఇంకొకటి ఎక్కిస్తారు దీని మీద, ఈ విధంగా ఎక్కిస్తా ఉంటే నేను కట్టుకున్న గట్టు ఏమైపోవాలనేసి అతని మీద ఒక్కసారి అతను మరి ఈ ఆటో ఆయన మీద వచ్చి జంప్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా ఇంట్లో నుంచి వెనకాల మరి గృహిణి ఉంటుంది కదండి అమ్మగారు, ఆవిడ కూడా బయటకు వచ్చి మరి ఒకటే ఆయన మీద మరి ఆ ఆటో ఆయన మీద గొడవలు పడుతూ ఉంటుందండి. ఎంత విచిత్రం! ఆ ఆటో ఆయన అనుకున్నాడంట మరి ప్రత్యక్ష సాక్ష్యం అండి. ఎవరైతే ఆటో నడుపుతున్నాడో ఆయన నాకు తెలియజేసిన సాక్ష్యం అన్నమాట ఇది. మరి ఆయన అన్నాడు, నిజమేనండి, నేను అన్ని రోజులు ఆ గృహాన్ని చూసి ఎంతో క్రైస్తవ కుటుంబము, ఎంతో మాదిరి కుటుంబం అనుకున్నాను. ద వే దే కేమ్ అవుట్, ఎలాగా బయటకు వచ్చి నా మీద మరి విరుచుకు పడ్డారో, ఎంత నా మీద జంప్ చేశారో, ఎన్ని చీవాట్లు తిట్లు పెట్టారో, మరి నిజంగా ఆ రోజు అనుకున్నాను క్రైస్తవులు ఈ విధంగా ఉంటారా అనేసి. చూడండి క్రైస్తవుల పైకి ఏ విధంగా ఉంటున్నారో, మరి ఒక సందర్భం వచ్చినప్పుడు వారి యొక్క క్రైస్తవ జీవితము మరి అక్కడ బయటపడ్డదండి. ఏ విధంగా వారి జీవితం ఉంటుందో. ఒకవేళ ఈ విధంగా మనం ఉంటున్నామో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. సంఘానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ దేవునికి అనుకూలంగా మనము ఉండలేకపోతున్నాం. కొన్ని పరిస్థితులు మనకు ఎదురొచ్చినప్పుడు మనము మరి సాతాను పెట్టలాగా మనము ప్రవర్తిస్తూ ఉంటున్నామండి. అయితే మార్త గురించి చెప్పాను. మార్త ఏ విధంగా ఉందో, చాలా మంది మార్త అనగానే ఒక ప్రింట్ వేసుకున్నారు. ఆమె పనులు చేస్తూ ఉంటుందండి, విస్తారమైన పనులు చేస్తూ ఉంటుంది. ఆమె ఏమి దేవుని మాటలు ఆలకించదో, వినదో, దేవుని గురించి విషయాలు తెలియదు అనుకుంటున్నాం, కానీ ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మార్త జీవితంలో నుంచి మనం బయటికి తీసుకొచ్చాము ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఒకవేళ మార్తలాగా మనం చేయగలుగుతున్నామా, లేక మరియలాగే మనము పాదాల దగ్గర ఉంటున్నాం, అంటే యేసు సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధికి, కానీ మనం వింటున్నట్టుగా ఉంటున్నాం, కానీ మనం వినడం లేదు, ఆ మాటల్ని గ్రహించుకుంటా లేదండి. ఆ విధంగా మనం జీవించలేకపోతున్నాం. మార్త అయితే అలా కాదండి, తను చేస్తున్న పని చేస్తూ
దేవుని యొక్క మాటల్ని ఆలకించిందండి. అంటే 2 పాత్రలను పోషించింది అనమాట ఈవిడ. ఇటువైపు మరి ఇంటిలో గృహిణిగా వంటలు చేసే విధంగా ఉంటుంది, రెండోది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటూ దేవుని యొక్క మాటలను ఆలకించి ప్రయోజనాలు పొందిందండి. చూసారు కదా మరి ఈ విధంగా. మరి ఇందాక మాట చెప్పాను కదండి, మరి క్రైస్తవ కుటుంబాలుగా మనం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఒకవేళ మనము ఉంటున్నాము. చూస్తున్నాం నీతిమంతుల మరి గృహాల్లో నుంచి మరి రక్షణ సునాదాలు మన గృహాల్లో నుంచి వెలువడే విధంగా ఉండాలి. లేక మన గృహాల్లో నుంచి ఏం బయటకు వెలువడుతున్నాయండి? కేకలు బయటకు వినపడుతున్నాయా? తిట్లు బయటకు కనపడుతున్నాయా? బూతులు బయటకు కనపడుతున్నాయా? అండ్ ఏ విధంగా మన గృహాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుందాం. ఇప్పటికీ కూడా కొంతమంది గృహాల్లో జబర్దస్త్ యొక్క ఛానల్ నడుస్తూ ఉంటుందండి. జబర్దస్త్ని పిల్లలు చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులు గద్దెచ్చలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉంటున్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నీతిమంతుల గుడారాలలో రక్షణ సునాదాలు బయటికి రావాలనేసి మరి ఒక భక్తుడు మనకి పాట ద్వారా కూడా రాసి ఉన్నాడు. దాన్ని మనం చేద్దాం. నీతిమంతుని గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. హల్లెలూయా. ఈ భక్తుడు ఏం చెప్తున్నాడండి? నీతిమంతుల గుడారాల్లో నుంచి, నీతిమంతుల గృహాల్లో నుంచి రక్షణ సంగీత సునాదాలు బయటకు వస్తున్నాయండి. మన గృహాల్లో ఏంటి వస్తున్నాయి బయటికి? ఒకసారి ఆలోచించుకున్నాం. ఈ విధంగా ఉంటున్నాయా? మనం ఈ విధంగా రక్షణ సునాదాలు వినిపించేవారు ఉంటున్నామా? అనేక మంది మన చుట్టుపక్కల ఉన్న గృహాల్లోకి మన యొక్క మాటలు, మన యొక్క పాటలు మనం వినిపింపగలుగుతున్నామా? ఒకసారి మధ్యాహ్నకాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. అటు రీతిగా లేకపోతే ఆ విధంగా మన గృహాలని సిద్ధపరచుకోవాలనేసి మధ్యాహ్నకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. 5 నిమిషాల్లో ఈ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం పేతురు గురించి మరి తెలియజేస్తున్నాం. పేతురు తన యొక్క గృహాన్ని ఏ విధంగా ఉంచి ఉన్నాడో, దేవుని యొక్క పరిచర్యకు సేవకు మరి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తున్నాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన కనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకుని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చింది. చాలా మంది కూర్చుని ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటకే పైగా ఇంటికొప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుకు దింపిరి. చూసారు కదా, ఇది కూడా మనందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్యమే. కానీ దీంట్లో మనకి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయము ఒకటి ఉందండి. మామూలుగా మన కథ రూపంలో చెప్పేస్తాం. పేతురింటికి మరి యేసు ప్రభువు వారు వచ్చారు. అక్కడ పక్షవాయువు గలవాన్ని మరి పైకప్పు పెంకులిప్పి మరి కిందకు దించి స్వస్థత కోసం వాడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇందాక చెప్పాము, మార్త గృహాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మార్త తన గృహాన్ని దేవుడు వచ్చే విధంగా మరి దాన్ని సిద్ధపరచుకుందండి. అలాగే ఇక్కడ పేతురు యొక్క గృహం ఇది. కపెర్నహూములో పేతురు నివసిస్తున్న ఈ గృహానికి యేసయ్య వచ్చాడు. ఇందా చెప్పాను, యేసు ప్రభువు వారు అనేక గ్రామాలను తిరుగుతూ మరి కొంత విశ్రాంతి తీసుకుంటానికి కొన్ని గృహాలని ఏర్పరచుకున్నాడు. మరి అనుకుంటున్నాం మనం విశ్రాంతి తీసుకుంటాను కానీ దేవుడు అక్కడికి వచ్చినప్పుడు కూడా మరి అనేకమైనటువంటి వాక్యాలు సువార్తని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక మార్త గృహంలోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని చెప్తున్నాడు.
యాక్చువల్గా ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు వచ్చాడు. ఎలాగ చెప్పగలమంటే ఆయన వాక్యం చెప్తున్నాడని మరియా ఆయన యొక్క పాదాల దగ్గర ఉండి వాక్యాన్ని వింటున్నట్లుగా ఆ యొక్క వచనములు కూడా మనం చూస్తున్నాం. కానీ కనుక మరి అక్కడ విశ్రాంతి తీసుకుంటానికి వచ్చిన యేసయ్య మరి వాక్యాన్ని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు కూడా దేవుని యొక్క సువార్తను ఆయన మరి అక్కడ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి పేతురు కూడా గృహానికి, యేసు ప్రభువు వారి కపెర్నహూములో ఉన్నటువంటి గృహానికి మరి ఆయన వచ్చాడు. కొన్ని దినములైనప్పుడు ఆయన మరలా మరి కపెర్నహూములోని పేతురు ఉంటున్న ఇంటికి, మీకు పేతురు ఉన్న ఇల్లు అనేసి మీకు ఎలా తెలుస్తానంటే అక్కడ మనం ఎక్కడ చూస్తున్నామంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో మరి పేతురు యొక్క అత్త జ్వరముతో ఉంటుందండి. అక్కడ పేతురు యొక్క గృహములో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో అది పేతురు ఇల్లు అనేసి దాంట్లో క్లియర్గా రాయబడ్డది. ఇక్కడ మార్కు సువార్తలో మరి ఇక్కడ క్లియర్గా ఏముందంటే మరలా ఆయన కపెర్నహూములోనికి పేతురు ఉంటున్న గృహానికి వస్తే ఆయన ఎంత ఉన్నాడని విధించినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకిటి అయినను వారికి స్థలము లేకపోయాను. మనం గమనించవలసింది మరి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పేతురు ఇంటికి చాలా మంది వచ్చారండి. అక్కడ ఇంట వాకిట స్థలము లేనంత మంది మరి పేతురు ఇంటికి వచ్చారు. మరి ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అదే నీ గృహము నా గృహం అయితే అంతమంది జనాల్ని మనము స్వీకరించగలమా? అంతమంది జనుల్ని మనము అక్కడ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపరచగలమా? మరి మన హృదయాలు, మన యొక్క మనసు అంగీకరిస్తుందా అన్న ప్రశ్న మనలో వేస్తున్నామండి. ఇదేంటంటే పేతురు యొక్క గృహము దేవునికి మరి అనుకూలమైనటువంటి గృహంగా ఉంది. అనేక మంది ఆ గృహానికి వచ్చి మరి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు పేతురు యొక్క అత్తను స్వస్థపరిచిన తర్వాత మరి అక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడ యేసు ప్రభు వారు దేవుని యొక్క సువార్త వాక్యాన్ని చెప్తా ఉంటున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ఉంది. సాయంకాలం వరకు కూడా యేసు ప్రభు ఆ గృహంలో ఉన్నాడంటండి. అనేక మంది వ్యాధిగ్రస్తులు అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ స్వస్థపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకోటండి మరి ఎంతమందిని మరి పేతురు గారు ఆ గృహానికి రావడానికి ఇష్టపడ్డాడండి. అక్కడ మనమైతే ఇష్టపడ్డాం. మన ఇంటికి ఒక 4-5 వచ్చారనుకోండి, ఎక్కువ మంది మనం ఇష్టపడ్డాం. ఒక క్యారల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇష్టపడతాం. మిగతా సమయంలో కూడా నేను సంవత్సరానికి ఒక 4-5 సార్లు క్యారల్స్ వస్తామంటే అంతమందితోటి మనం భరించలేమండి. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం శుభ్రం చేసుకోవాలి. ఎన్నో పరిస్థితులు ఉంటాయండి. మన గృహాన్ని మనం ఎంతసేపు అర్థంలో ఉంచుకోవాలని అనుకుంటాం. కానీ మరి ఈ విధంగా పేతురుకు కలిగినటువంటి మనసు మనకి కలగదు. ఎంతమంది వచ్చారంటే ఇంట వాకిట స్థలం లేకపోయినప్పటికీ ఆ యొక్క వ్యాధిగ్రస్తుడైన పక్షవాయువు గలవాడిని అక్కడ తీసుకొచ్చినప్పుడు మరి గృహంలో తిన్నగా వెళ్ళడానికి స్థలం లేక ఏం చేశారంటే ఆయన్ని ఇంటి పైకప్పు ఎక్కి మరి పేతురు గారి యొక్క ఇంటి పెంకులన్నీ కూడా ఓడదీసినట్టుగా మనం చూస్తాం. అంటే ఇంటికి వస్తేనే ఊరుకోం మనం. అలాంటిది ఇంటి పైకి ఎక్కి మన యొక్క స్లాబ్ని కనుక పాడు చేశారనుకోండి, కట్ చేశారనుకుంటే మనం ఊరుకుంటామా? ఊరుకోవాలంటే పరిస్థితులు. కానీ పేతురు అయితే దేవుని యొక్క ప్రేమ ఆయనలో ఉందండి. దేవుని యొక్క మాటలు ఆయన ఆలకించి మరి అనేక మందికి మరి ఆ యొక్క గృహము మరి అనుకూలంగా ఉండేలాగా, వచ్చి స్వస్థతలు పొందేలాగా, అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాటలు వినేలాగా పేతురు యొక్క గృహాన్ని అక్కడ ఉంచడం మనం గమనించాలండి. ఇటువంటి మనస్సు మనకి దేవుడు ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియదు. కానీ ఇటువంటి మనసును కలిగి ఉండాలనేసి దేవుడు మధ్యాహ్నకాల సమయంలో మనల్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ మాటలు. పేతురు యొక్క గృహము మరి ఒక సత్రంలో తయారైందనమాట. అనేక మంది అక్కడికి వస్తున్నారు, యేసు ప్రభు యొక్క మాటల్ని ఆలకిస్తున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, మరి దీవెనలు మేలు పొంది అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక మార్త గృహాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో గృహము పేతురుని గృహాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ మన హృదయాల్లో ఇంకా మరి ఆ డార్క్నెస్ ఎక్కడ ఉండిపోయిందేమో, మరి ఒకవేళ ఆ డార్క్నెస్ మనం తీసుకుని దేవుని యొక్క వెలుగుని మన హృదయంలో ప్రకాశం చేసుకోవాలి. యేసు ప్రభు ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడు, మరి పేతురు మార్తలు ఏ విధంగా ప్రేమ కలిగి అనేక మందికి మరి ఆ యొక్క గృహము ఉండడానికి వీలైన విధంగా వారు ఉంచారు. మరి అటువంటి రీతిగా మనం కూడా ఉంచడానికి దేవుడు మన హృదయాల్ని మెత్తన పరచాలనేసి మరి అటు మెత్తని హృదయం కలిగిన వారిగా మనం జీవించాలి. అనేక మందికి మరి యొక్క ఆదరణ కలిగించే వారిగా మనం ఉండాలనేసి దేవుడు మధ్యాహ్నకాల సమయంలో తెలియజేస్తున్నాడు. పేతురుని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి.
పెంకులు ఓడదీసినప్పటికీ కూడా అరే ఎవరు మీరు పెంకులు తీస్తున్నారు, మా ఇంటి మీదకి ఎందుకు వచ్చారు, మా పెంకులు ఎందుకు ఓడదీస్తున్నారని పేతురు అడగలేదండి. కానీ ఆయనకి తెలుసు ఆ గృహాన్ని అంతటిని కూడా యేసు ప్రభువుకి మరి సమర్పించుకున్నాడు. ఆ గృహం అంతా కూడా మరి యొక్క సువార్త సేవ నిమిత్తం, దేవుని సేవ నిమిత్తము ఆ గృహాన్ని అప్పచెప్పాడండి. ఎంత చక్కటి ధన్యకరమైనటువంటి జీవితం మనం చూస్తున్నాము. ఒకవేళ మన గృహం ఈ విధంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాము. అనేక మంది సేవకులు నీ గృహానికి రావాలని దేవుడు కోరుకున్నాడు. అటువంటి ఆహ్వానాన్ని పలికే విధంగా నీ హృదయం ఉంటుందా? అటువంటి ఆహ్వానాన్ని పలికే విధంగా నీ ఇల్లు ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఇల్లును కూడా యెహోవా కడతాడు అంటున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి ఇల్లును కట్టువాడు, సమకూర్చేవాడు దేవుడు అంటున్నాడు. ఆ విధంగా మన గృహాన్ని, మన ఇల్లుని సిద్ధపరచుకోవాలని మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలను తెలియజేస్తున్నాను. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. సొలొమోను రాసినటువంటి ఆ యొక్క కీర్తన, యెహోవా కనుక ఇల్లు కట్టించకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ గృహాన్ని నువ్వేమీ చేయలేవు. మరి ఆ గృహంలో ఉన్నటువంటి కుటుంబీకులని మరి ఆశీర్వాదకరంగా ఉండలేని పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడలేదు, దేవుని మీద నమ్మకం, విశ్వాసము ఉంచడం లేదు, పూర్తయినటువంటి విశ్వాసము నీకు ఉండడం లేదు. కనుక దేవుడు చెప్తున్నాడు, నా మీద విశ్వాసం, నీ చింత యావత్తును నా మీద ఏమనంటే, మనం ఏం చేస్తున్నామంటే యాత్రికుడి ప్రయాణంలో యాత్రికుడి లాగా మన యొక్క వీపు మీద ఆ యొక్క పాప భారం మూటను పెట్టుకుని ఆ బరువును మోస్తూ వెళ్తూ ఉంటున్నామండి. దేవుడు చెప్తున్నాడు, ఆ పాప భారం మూటను వదిలే, నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. విశ్రాంతిని కలుగు చేయడం కాదు, మన కుటుంబాల్లో మన అవసరాలు ఏమన్నా, మన అవసరాలన్నింటినీ కూడా దేవుడు తీర్చి మన జీవితాల్ని ఆశీర్వాదంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన గృహాల్లో రావడానికి, మన హృదయాల్లో రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక అటు రీతిగా మన హృదయాన్ని, మన గృహాన్ని సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క రక్షణ సునాదాలు మన గృహంలో వినపడే విధంగా ఉండాలి. ఒకవేళ కొన్ని కుటుంబాలు డిస్టర్బెన్సెస్ తో ఉన్నాయేమో అవన్నీ కూడా దేవునికి సమర్పించుకుని దేవుని మనం అడిగితే మన గృహాల్లో, మన జీవితాల్లో దేవుడి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మన జీవితాన్ని అనుగ్రహించి మనల్ని నడిపించాలని దేవుని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడిని, సర్వశక్తి కృపానిధి, కరుణా సంపన్న కృపగల మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనం, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా, గృహాలు ఏ విధంగా ఉండాలో, ఇల్లులు ఏ విధంగా కట్టబడాలో మీరు మాకు తెలియజేశారు మా తండ్రి. మా అత్తని, పేతుల్ని, గృహాలని మా ముందు ఉంచారు మా ప్రభా. అట్టి రీతిగా మా గృహాలు ఉండేలాగా మాకు సహాయం చేయమని కూడా అడుగుతున్నాం ప్రభా. మా హృదయాలు ఆ విధంగా మరి సిద్ధపడటంలో సహాయం చేయండి, సిద్ధపరచండి మా ప్రభా. మేముగా ఏమి చేయలేనటువంటి మనుషులు మా ప్రభా, నీ మీద ఆధారపడుతున్నాం, నిన్ను అడుగుతున్నాం మా తండ్రి. మా గృహాలని, మా యొక్క కుటుంబాలని నీకు ఇష్టలుగా మరి చేయమని కూడా అడుగుతూ ఈ కొద్ది మా కొరకే దగ్గరానన్నా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి పరలోక ప్రార్థన చేస్తున్నాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావలసిన అందినాహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలో తేకాకి ఇంటిని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధి వచ్చి వాక్యం విన్న మనకు, సార్వత్రిక సంఘాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదం సత్యవాదము